వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హిమాలయ దేశం నేపాల్ ఒక్కసారిగా మత సెగలతో అట్టుడుకుతోంది. శాంతికి నిలయమైన ఆ దేశంలో అశాంతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ధనుషా జిల్లాలో మొదలైన వివాదం ఇప్పుడు దేశం మొత్తం కూడా అతలాకుతలం చేస్తోంది. మసీదుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, పవిత్ర గ్రంథాలు దహనం చేస్తూ ఉన్నారు, ఇళ్ల మీదకి రాళ్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో ఇండియా తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? నేపాల్లోని ధనుషా జిల్లా ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో పుణ్యమా అని రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక మసీదులోకి ప్రవేశించి అక్కడ ఉన్న పవిత్ర గ్రంథాలను దహనం చేశారన్న వార్త అక్కడ ఒక్కసారిగా దావానంలో వ్యాపించింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానిక ముస్లిం వర్గాలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చే పరిస్థితిని అదుపు చేయాల్సిన చోట ఘర్షణలు మరింత ముదిరినటువంటి పరిస్థితి. ముస్లింలు నివసించే ప్రాంతాలపైకి కొందరు దుండగులు రాళ్లతో విరుచుకుపడతా ఉన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను లూటీ చేయడం, అడ్డొచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు, వణికిపోతున్నారు. రాళ్లదాడిలో 20 మందికి పైగా గాయపడేట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ధనుషాకే పరిమితం కావలేదు, పక్కనే ఉన్న బీర్గంజ్ ప్రాంతానికి కూడా ఈ సేగ పాకినట్టుగా తెలుస్తోంది. నిరసనకారులు పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఒకవైపు లాఠీచార్జ్ చేస్తున్నారు, టీర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉన్నారు. అల్లకల్లోలంగా ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ బీర్గంజ్ అలాగే ధనుషా జిల్లాలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అంతకంతకు ఉద్రిక్తలు పెరుగుతుండడంతో ధనుషా జిల్లా వ్యాప్తంగా నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు కవాతు చేస్తూ ఉన్నాయి. అల్లర్లతో సంబంధం లేనటువంటి సామాన్య ప్రజల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం కావడంతో స్థానికులు అక్కడ కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. అశాంతి నెలకొన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్వేషపూరిత పోస్టులు పెట్టే వాళ్ళని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. రెండు వర్గాల పెద్దలతో శాంతి కమిటీలు వేసి సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉద్రిక్తతలు ఇంకా చల్లబడినటువంటి దాఖలా లేదు. కర్ఫ్యూ కారణంగా నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయి అక్కడ సామాన్య ప్రజలు, గొడవలతో సంబంధం లేని వాళ్ళు, సాధారణ పౌరులైతే నరకం చూస్తూ ఉన్నారు. ఈ అల్లర్ల ప్రభావం కేవలం నేపాల్కే పరిమితం కాలేదు, మన భారతదేశం మీద కూడా పడింది. బీహార్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. నేపాల్ అల్లర్ల నేపథ్యంలో భారత సరిహద్దు దళం కీలక నిర్ణయం తీసుకుంది. రక్సౌల్, బిరిగంజ్ సరిహద్దును తాత్కాలికంగా మూసివేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరు కూడా సరిహద్దు దాటకుండా దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అక్కడ హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేపాల్ నుంచి ఒక్కసారిగా ఇటువైపు మన దేశంలోకి చొచ్చుకొని వస్తే ఆ అల్లరి ముఖలు మన దేశంలో కూడా శాంతి ఉన్నటువంటి ప్రదేశాలని అశాంతి రాజేసే విధంగా ఉద్రిక్తతలు కలగజేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి బలగాలు కూడా మన దేశ సరిహద్దు ప్రాంతంలో, నేపాల్ అలాగే భారత్ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించి అటు నుంచి ఇటువైపు ఎవరు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేపాల్ ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతం నిలిపేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకుంటోంది. మత సామరస్యాన్ని దెబ్బతీసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రధాని కూడా హామీ ఇచ్చారు. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయి కానీ క్షణక్షణం ఒక భయంగా అక్కడ స్థానిక ప్రజానీకం బతుకుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియో ఆధారంగా రెండు వర్గాలకు విడిపోయి, రెండు మతాలకు విడిపోయి ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ముస్లిం కమ్యూనిటీ మీద, అక్కడ మసీదుల్లోకి, ముస్లిం కుటుంబాలలోకి, ఇంట్లోకి చొరబడి మరీ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతోంది. అక్కడ బలగాలు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఆ ఉద్రిక్తతలు చల్లబడలేదు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో భారతదేశం మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉండొచ్చు. అటు నుంచి అల్లరిముక్కులు ఏ క్షణమైనా సరే భారత్లో అలజడి సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయన్నది.